రెడ్డి గారు, మీరు కూడా పోటాపోటీగా ఇవాళ వెన్నుపోటు దినం కార్యక్రమాలు అన్ని బాగా నిర్వహించుకుంటున్నారు. అసలు వెన్నుపోటు అంటే ఏంటి? వెన్నుపోటు అంటున్నారు కదా, వెన్నుపోటు అంటే ఏంటి? ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? జూన్ 4న ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు వెన్నుపోటు అంటారా? ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జూన్ 4న ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు. నాకచెల్లెమ్మలన్న అందరూ అసలు ఏం చేశారు, నాకు ఇలా ప్రజలు ఇలా వెన్నుపోటు పొడుస్తారని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు ఏంటి, మొన్నేమో ప్రజలు అన్నారు, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఇలా చేస్తుంది కాబట్టి ప్రజలు అలా అయ్యారు ఇలా అయ్యారు, అసలు ఏమీ చెయ్యట్లేదు, ఏ సంక్షేమ కార్యక్రమాలు చెయ్యట్లేదు అని అంటున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నుపోటు గురించి మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడి మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ప్యానెల్లో ఉన్న సభ్యులకు కావచ్చు, మీకు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు, మీ ద్వారా ఇతర సామాజిక మాధ్యమాలకు కావచ్చు, ఇతర పెద్దలకి కావచ్చు, దయచేసి సత్యమే మాట్లాడండి. ఎందుకంటే మనము ఒక ఉన్నత స్థానంలో మిగతా 80% ప్రజల కంటే కూడా మనం ఎంతో కొంత మెరుగైన జీవన శైలితోటి, మెరుగైన వేష భాషలతోటి, మెరుగైన పద్ధతులతోటి మనం బతుకుతున్నాం కాబట్టి మనల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేట్ అవుతారు. కాబట్టి దయచేసి సత్యమేవ జయతే, సత్యం మాట్లాడదాం. ఓకే, సత్యం మాట్లాడదాం. ఇక్కడ నేను క్లియర్ గా ఒక మాట చెప్తున్నాను, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తాను. ఈ రోజు 2 విషయాలు. ఒక్కటి, కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవం పండుగ దినం కింద అనౌన్స్ చేసింది. ప్రతిపక్షం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం కింద ప్రకటించారు. ఈ రోజు రాష్ట్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అప్డేట్స్ మీరు కనుక తీసుకుంటే, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రజలు ఉవ్వెత్తున లేచి బజార్లమ్మట వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు, లక్షలాది మంది ప్రజలు ప్రతి చోట వచ్చి నిలదీస్తున్న తీరు అన్ని సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల క్లిప్పింగ్స్ ఉన్నాయి. అసలు దీనికి పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఎక్కడైనా? అమ్మా, ఇది ప్రజలకు జరిగిన వెన్నుపోటు. అమ్మా, ప్రజలకు జరిగిన వెన్నుపోటు. ప్రజలు బజార్లెక్కి మా సంగతి ఏంటి, మీరు ఇచ్చిన హామీలేంటి, మీరు ఏమని చెప్పారు, అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నిలదీసే రోజు. ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సామెతగా, అట్లనే అవసరం తీరేంత వరకు అల్లుడు, అవసరం తీరిన తర్వాత అదేదో అన్న సామెతగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాదమ్మా, 99లో అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే రకమైన హామీలు విచ్చలవిడిగా ఇచ్చి 99లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ప్రజలే భాగస్వాములు కావాలి, ప్రజలే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టెక్కించాలి, ప్రజల బాధ్యతలు తీసుకోవాలి, కాబట్టి ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేమనే మాట 99లోనే అన్నారు అసెంబ్లీ సాక్షిగా. దానికి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు కూడా దానికి వివరణ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏంటి, ఆయన జీవన శైలి ఏంటి, ఆయన పద్ధతి ఏంటి అనేది. ఇక వెన్నుపోటు అంటే ఏంటి అంటున్నారు. అమ్మా, మీరు చూశారో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పొడిచారే, అలాంటి దాన్ని వెన్నుపోటు అంటారు. ప్రతి ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారే, దాన్ని వెన్నుపోటు అంటారు. నమ్మించి మోసం చేయడాన్ని వెన్నుపోటు అంటారు. అట్లనే సార్, మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. దయచేసి ప్యానెల్లో కనీసం డిబేట్ మేనర్స్ పాటించండి. మేము చాలా డెకోరం మెయింటైన్ చేసి మాట్లాడాం. మీకు మైక్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, అది గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు మీరు వార్నింగ్లు ఇవ్వక్కర్లేదండి.
మీరు వార్నింగ్లు ఏమి ఇవ్వకల్లా గుర్తుంచుకొని మాట్లాడండి. అధికారం వస్తే కళ్ళు నెత్తికెక్కి బెదిరిస్తున్నారా ఏంటి? ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని బెదిరిస్తారు? ఎంతకాలం ఉంటుంది మీకు అధికారం? ఎంతకాలం ఉంటుంది కదా? మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కానీ మీ దగ్గర అర్జీ పెట్టడం చల్లదు అని చెప్తే ఇంకా ఇదే మీ తీరు కాబట్టి మీకు ఈ రిజల్ట్ వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం. అంతకు మించి మీకు ఏం చెప్పలేం. థ్యాంక్ యూ. అమ్మా దయచేసి యాజ్ ఏ హోస్ట్ గా ప్యానల్లో ఉన్న పెద్దలను అందరిని మాట్లాడేంత వరకు మీరు నాకు అవకాశం ఇచ్చేంత వరకు వాళ్ళు ఏ సొల్లు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు మాట్లాడినా నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. సత్యమేవ జయతే మీరే అన్నారు, అన్ని సత్యాలే మాట్లాడాలని అన్నారు మొదట్లోనే. ఇప్పుడు అహ్మద్ గారు ఏమన్నారు? వెన్నుపోటు గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచింది ఎవరనే విషయం గురించి. అహ్మద్ గారు ఏమన్నారు? అసలు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు, జస్ట్ ఆ విషయం గురించి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి అని అంటున్నారు. మీరు కూటమి ప్రభుత్వం చేసిన వెన్నుపోటుల గురించి చెప్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం చేసిన వెన్నుపోటుల గురించి కూడా మాట్లాడండి అని అంటున్నారు. మీరే కదా ధర్మము, అధర్మము, సత్యము, నీతి, నిజాయితీ అని అంటున్నారు. మనం చేసిన తప్పుల్ని కూడా ఒప్పుకోవాలి కదా వెంకటేశ్వర రెడ్డి గారు. నన్ను చెప్పనివ్వండి సరే అమ్మ, నాకు సమయం ఇప్పుడు దానికన్నా ఆన్సర్ చేయాలి కదా నేను. దానికి ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడమనండి, తప్పేం లేదు. సరే సరే అర్థమైందా? ప్రతి పాయింట్ నోట్ చేసుకోమనండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకొని ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడమనండి, అది తప్పులేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నది ముగ్గురున్నారు, పోస్ట్ గా మీరున్నారు. మీరు కూటమి ప్రభుత్వ పెద్దలు, కనీసం ప్రజల తరపున మాట్లాడటానికి వచ్చిన మమ్మల్ని ఒక్కరిని కూడా మీరు మాట్లాడనీకపోతే మాట్లాడండి. అవకాశం ఇచ్చాం కదా, అందుకే వెంకటేశ్వర రెడ్డి గారు అవకాశం ఇచ్చాము, మీరు మాట్లాడండి. నేను మాట్లాడుతుంటే మీరే కదమ్మా, ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ ఆయన చెప్పిన దానికి మాట్లాడండి. ఎందుకంటే సూపర్వతి గారు కూడా మాట్లాడాలి మనతో, ఇంకా చాలా టైం ఉంది, మాట్లాడండి. మరి టైం ఉందన్నప్పుడు నన్ను మాట్లాడినివ్వండి. ఫస్ట్ నాకు చెప్పనిస్తే ఇంటరప్ట్ అవ్వనివ్వకుండా ఉంటే కన్వే చేస్తాను నేను. వాళ్ళు వెన్నుపోటు అంటే ఈ రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చారో, ఏ రకంగా మోసం చేశారో, ఎంతమంది ఆడబిడ్డల మీద దాడులు చేశారో, పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో. ఇప్పుడు రైతు భరోసా ఏమైంది, ఆడబిడ్డ నిధి ఏమైంది, అమ్మఒడి ఏమైంది, ఇప్పటి వరకు ఇచ్చిన డేట్లు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ అమలు జరుపుతామని కొత్తగా మళ్ళీ డేట్లు ఇవ్వడం ఏంటి? డిఎస్సికి ఎన్నిసార్లు డేట్లు ఇచ్చారు? ఇప్పటి వరకు అతి గతి లేని హామీల సంగతి ఏంటి? వీటన్నిటిని పక్కన పెట్టేసి ఒకటి అరా కొరా చేసేసి ఏదో రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు. పండుగ చేసుకుంటున్నారా? ఆగ్రహావేశాలతోటి మీరు చేసిన మోసానికి కడుపు మండి, కడుపు కాలి రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా మీరు ప్రదర్శన చేశారో మీరు చూశారు. ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ అబద్ధాలు మాట్లాడి మోసాలు చేసి కప్పిపుచ్చి ఏదో మసిపూసి మారేడుగా చేద్దామంటే ప్రజలు చూస్తున్నారు. ఇక డిబేట్ లో రవికిరణ్ గారు ఎప్పుడు కూల్ గా, నిదానంగా, ఎంతో కొంత అథెంటిఫికేషన్ డేటా తోటి ఆయన మాట్లాడతారు. ఆయన అంటే కొద్దిగా ఆయన డిబేట్ అయినా ఆయన గురించి మాట్లాడేదాన్ని నాకు కొద్దిగా ఎంతో కొంత గౌరవం ఉంది మిగతా వాళ్ళకంటే. ఈ ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన తీరు, ఉవ్వెత్తున జరిగిన ఈ ప్రదర్శనలు, ఈ ప్రజల తిరుగుబాటు చూసి ఆయనకు కూడా ఏదో టెన్షన్ వచ్చినట్టుంది. సరే, అయ్యో ప్రజలేంది ఇంత వ్యతిరేకతగా ఉన్నారు, ఎన్నికలు వస్తే మళ్ళీ మనం ఓడిపోతాము, మన పరిస్థితి ఇంకేంటి అనే భయము ఆయనకు కూడా కలిగినట్టుంది. అందుకే సత్యం మాట్లాడండి. శివపార్వతి గారు టైం చూపిస్తున్నారు, మీరు అసలు టాపిక్ మాట్లాడట్లేదు, ఎంతసేపు అవే మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు టైం ఇచ్చాను, ఇంతసేపు టైం ఇచ్చాను. చూడండి ఇప్పుడు బ్రేక్ కి టైం అయింది, బ్రేక్ తర్వాత శివపార్వతి గారితో మనం మాట్లాడదాం.